హలో ఫ్రెండ్స్, భారత్ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. రష్యా తయారు చేసిన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయి 57ను భారత్లోనే తయారు చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, లాన్సెట్ కామికాజే డ్రోన్ని కూడా భారత్లోనే ఉత్పత్తి చేయడానికి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన భారత రక్షణ సామర్థ్యాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా యొక్క అతిపెద్ద డిఫెన్స్ కంపెనీ రాస్టెక్ యొక్క సీఈఓ సెర్గేయ్ చెమజోవ్ ఈ ప్రకటన చేశారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్పై ఎలాంటి కఠిన షరతులు లేకుండా సుఖోయ్ 57 ఫైటర్ జెట్ను భారత్లోనే పూర్తి స్థాయిలో తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇది భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూర్చే అడుగుగా భావిస్తున్నారు. సుఖోయ్ 57 అనేది రష్యా రూపొందించిన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. దీని ముఖ్య లక్షణాలు: గంటకు సుమారు 2600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం, రాడార్కు చిక్కని స్టెల్త్ డిజైన్, ఏఈఎస్ఏ రాడార్ మరియు సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి అనేక లక్ష్యాలను లాక్ చేసే సామర్థ్యం, ఇంటర్నల్ వెపన్స్ బే ఉండటం వల్ల స్టెల్త్ లక్షణాలు కోల్పోకుండా ఆయుధాలను మోయగలగడం, హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించే సామర్థ్యం. ఇప్పటి వరకు ఈ అత్యాధునిక ఫైటర్ జెట్ రష్యాకే పరిమితమయ్యింది. ఇప్పుడు అదే టెక్నాలజీ భారత్కు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లోకల్ ప్రొడక్షన్ అంటే కేవలం విడిభాగాలను అమర్చడం కాదు, ఇది పూర్తిస్థాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో భారత్లో తయారీ జరగడం. దీనివల్ల భారత ఇంజనీర్లకు పూర్తి టెక్నికల్ అవగాహన, హెచ్ఏఎల్ మరియు ప్రైవేట్ కంపెనీలకు తయారీ అవకాశం, వేలాది ఉద్యోగాల సృష్టి. భవిష్యత్తులో భారత్ అభివృద్ధి చేస్తున్న ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు కూడా సుఖోయ్ 57 టెక్నాలజీ ఎంతో ఉపయోగపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజిన్ మరియు స్టెల్త్ మెటీరియల్ టెక్నాలజీలో భారత్కు గణనీయమైన ముందడుగు పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందంలో మరో కీలకాంశం లాన్సెట్ కామికాజే డ్రోన్. ఇది ఒక ఆత్మాహుతి డ్రోన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, టార్గెట్ని గుర్తిస్తుంది, వేగంగా దానివైపు దూసుకుపోతుంది. తుది దశలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ద్వారా లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. రష్యా చేస్తున్న యుద్ధంలో ఈ డ్రోన్ ద్వారా ట్యాంకులు, రాడార్ సిస్టమ్స్, మిసైల్ లాంచర్లు ధ్వంసం చేయబడ్డాయి. దీని ఖర్చు తక్కువైనా దాడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భారత్లోనే ఇది తయారైతే భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసే అవకాశముంటుంది. చైనా వద్ద ఇప్పటికే J-20 స్టెల్త్ ఫైటర్ ఉంది. పాకిస్తాన్ వద్ద JF-17 ఉంది. భారత్ వద్ద ఇప్పటికే రఫెల్, రాబోయే ఏఎంసీఏ కామికాజే డ్రోన్స్, హైపర్సోనిక్ మిసైల్స్ మరియు స్పేస్ డిఫెన్స్ సామర్థ్యం కూడా అభివృద్ధి అవుతోంది. ఈ క్రమంలో సుఖోయ్ 57 చేరితే భారత వైమానిక శక్తి కొత్త స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద స్క్వాడ్రన్ల కొరత ఉంది. రఫెల్ అనేది 4.5 జనరేషన్ ఫైటర్ మాత్రమే. భారత్ అభివృద్ధి చేస్తున్న ఏఎంసీఏ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి సుమారు 2035 వరకు పట్టే అవకాశముంది. ఈ మధ్యకాలంలో ఏర్పడే 10 ఏళ్ల గ్యాప్ను సుఖోయ్ 57 పూడ్చగలదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. లాన్సెట్ డ్రోన్లో స్వామ్ టెక్నాలజీ ఉంది. అంటే ఒకేసారి అనేక డ్రోన్లు ఒకే లక్ష్యంపై వేరువేరు దిశల నుంచి దాడి చేయగలవు. ఈ టెక్నాలజీని ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పూర్తిగా అడ్డుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం కేవలం టెక్నాలజీ పరమైనది మాత్రమే కాదు, జియోపొలిటికల్గా కూడా ఇది చాలా కీలకమైనది. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆఫర్ను విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల అమెరికా నుండి CAA-TSA ఆంక్షలు ఎదురయ్యే అవకాశం కూడా పూర్తిగా తప్పదు. విదేశాల నుండి ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడం కంటే మన దేశంలోనే తయారు చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇది భారత డిఫెన్స్ ఇండస్ట్రీకి భారీ బలం చేకూరుస్తుంది. హెచ్ఏఎల్ మరియు ప్రైవేట్ కంపెనీలు గ్లోబల్ ప్రమాణాలకు చేరుకునే అవకాశముంటుంది. భవిష్యత్తులో భారత్లో తయారయ్యే సుఖోయ్ 57 విమానాలను మిత్రదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది గ్లోబల్ ఫైటర్ జెట్ మార్కెట్లో భారత్ను కీ ప్లేయర్గా మార్చే అవకాశం కల్పిస్తుంది. స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైల్స్, అంతరిక్ష రక్షణ, ఈ అన్ని రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ఒప్పందం ఆ ప్రయాణానికి మరింత బలం చేకూరుస్తుంది. సుఖోయ్ 57 భారత్లో తయారవుతుందా? ఇది చైనాపై ఎంత ప్రభావం చూపుతుంది? ఏఎంసీఏ కోసం ఎదురు చూడాలా, లేక ఈ డీల్ను వెంటనే తీసుకోవాలా? మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.